ముఖ్యమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఇక ఆ విషయం ఏంటి అంటే, నందమూరి తారక రామారావు గారు పేరుపై ఏర్పాటు చేసిన పార్కుని నగరపాలక సంస్థ అధికారులు ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారనేది పిన్ టు పిన్ చూపించబోతున్నాను. ఇది ఏకేసీ కాలేజ్ రోడ్‌లో ఒకప్పటి హ్యాపీ స్ట్రీట్ రోడ్‌లో పార్క్ ఎంట్రన్స్ గేటు చూసారుగా? ఇది అయిన వెంటనే పక్కనే గడియారం చూడండి. ఉదయం అక్కడ సుమారు 100, 150 మంది ఉంటారు. అందరి గడియారాలను కూడా 6 గంటల 30 నిమిషాలు అయింది. ఇక్కడ మాత్రం 1 గంట అయింది. మరి ఈ గడియారం ఏంటో మాకైతే తెలీదు. ఆ ప్రక్కనే ఈ చెత్త చూడండి. గ్రిల్ మోడల్‌గా ఏర్పాటు చేశారు. ఒక డస్ట్‌బిన్‌గా మారిపోయిందది. వీళ్ళకి ఎంత శ్రద్ధ ఉందో నగరపాలక సంస్థ అధికారులకు. ఇక్కడ చుట్టూ ఏర్పాటు చేసిన గ్రిల్ పగలగొట్టి అంటే విరిచేసి తుక్కు ఇలా తెస్తున్నారు. అంటే అలా తీసుకురావడానికి బద్ధకమో మరోటో. అక్కడ పరిస్థితి ఇది. చూసారుగా ఆ గ్రిల్ అనేది విరిచేశారు. వాళ్ళు ఎంట్రన్స్ పెట్టింది కాదు. ఆ విరిచేసిన గ్రిల్ ఎక్కడుందో మాకైతే తెలియదండోయ్. మరి వాళ్ళు ఏం చేశారో, ఎక్కడ పెట్టారో, ఏ స్క్రాప్‌కి ఏసారో. ప్రక్కనే వాణిజ్య సముదాయానికి ఇచ్చారు. ఇదిగో పరిస్థితి. ఆ లోపల ఎలా ఉందో చూడండి. చైన్‌లతో ఫోల్స్ వేసి ఎందుకు పని చేయకుండా దానికి 10,000, 25,000, 50,000 బిల్లేసి ఉంటారుగా, అది కనిపించకుండా మూసేశారు. పార్క్ ఎంట్రన్స్ అయ్యాం, లోపలికొచ్చాం. ఇదిగో అప్పుడే శిథిలావస్థకు వెల్డింగ్లు వదిలేశాయి. పూర్తిగా ఇది సినిమా అంతా సంవత్సరం లోపే సుమారుగా మా అంచనా ప్రకారం. ఇక తర్వాత ఎన్టీఆర్ గారి విగ్రహం, అద్భుతమైన చక్కటి విగ్రహం పెట్టారు. చుట్టూ ఫౌంటైన్ పెట్టారు. విగ్రహం బాగుంది. ఫౌంటైన్ పరిస్థితి ఇది. ఎంత అందంగా ఉందో చూడండి. ఇక్కడ అద్భుతమైన ట్విస్ట్ ఏంటంటే ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. సుమారు 6 నెలల పైనే ఇది పూర్తయిపోయి సమయం ఇప్పటికే 6 నెలలు దాటిపోయింది. ఆల్రెడీ అది కంప్లీట్ చేసి కాంట్రాక్టర్ ఆయన బాధ్యత ఆయన వదిలించేసుకున్నారు. ఇదిగో ఇలాగే ఉంది. ఇంకా ప్రారంభోత్సవం కూడా ఇది కాలేదు. ప్రారంభోత్సవం అవ్వకుండానే శిథిలావస్థకు. ఇక ఆ ప్రక్కనే నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళలో కొన్ని ఇలా వదిలేశారు. ఇక్కడే తాగిపాడేసిన వాటర్ బాటిల్స్ అవి కూడా. ఇక్కడ 6 కార్మికులు ఉదయం 3, సాయంత్రం 3 శుభ్రం చేస్తున్నా సరే ఇంత తుక్కు ఉంది. ఇంకా ఎక్కడ వాటర్ బాటిల్స్ అక్కడే ఉంటాయి. తుక్కు, చెత్త, చెదర అన్నీ ఉంటాయి సార్ ఇక్కడే. శుభ్రత అనేది అంటే కనిపిస్తుంది. కాకపోతే కొంచెం డెప్త్‌గా చూస్తే ఇది. ఇక ఎన్టీఆర్ గారి విగ్రహం చుట్టూ ఉన్న పరిస్థితి చూసారుగా. ఎన్టీఆర్ గారి విగ్రహం చుట్టూ ఒక ర్యాంప్ లాగా వాక్కు చాలా చక్కగా కట్టారు. మోడల్ అయితే చాలా బాగుంది. ఇదిగో అప్పుడే అంటే ఏదో పురాతన బిల్డింగ్‌కి వచ్చినట్టుగా ఎలా వచ్చిందో చూడండి. ఒక చోటే కాదు, చుట్టూ కూడా అదే పరిస్థితి. ఇక్కడి నుండి అక్కడున్న మొక్కల మధ్యలో ఉన్న పరిస్థితి ఎంత తుక్కుందో చూడండి. ఎంత చెత్త చెదర ఎలా ఉందో చూడండి. ఇదంతా అదే పరిస్థితి. ఇక లాంగ్ షాట్ లో మీకు చూపిస్తున్నాను చూడండి. చుట్టూ ఉన్న రైలింగ్ కావచ్చు, ఫౌంటైన్ పరిస్థితి. ఫౌంటైన్ ప్రారంభోత్సవం కాకుండానే శిథిలావస్థకు చేరుకుంటుందని అక్కడ ఆ పార్కుకి చేరుకునే అభిమానులు చెప్పుకొస్తున్నారు. పార్కులో చెట్లకి ఏదో పెట్టారు. ఇదేంటో అర్థం కావట్లేదు ఎవరికి కూడా. మనమైతే చెత్త అంటాం. మరి నగరపాలక సంస్థ వారు దీన్ని ఎందుకు ఇలా వదిలేశారన్నది తెలియట్లేదు. ఇది కొన్ని నెలలుగా ఉందట. ఆ పార్క్లో వాకింగ్ చేసేవాళ్ళు చెబుతున్నారండోయ్. ఇదండి పరిస్థితి. మరి నగరపాలక సంస్థ వారికి అన్నగారిపై అభిమానమా, లేకపోతే ద్వేషమా, లేక ఏదీ కాకుండా మరోటా? మరి ఎందుకు వదిలేశారు ఇలా? ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ కూడా తెలుగుదేశం, కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలోనే అన్నగారు పార్కు సంబంధించిన ఇంత నిరాదరణ ఉంటే, మరి ఒకవేళ అధికారంలో లేకుండా ఉంటే ఎలా ఉంటుందో ప్రేక్షకుల ఇమాజినేషన్కే వదిలేస్తున్నాం. ఎందుకంటే తప్పండి. ఎప్పుడైనా సరే ఒక విగ్రహం ఏర్పాటు చేసి దాన్ని పర్యవేక్షణ చేయాలి. అది పార్టీలతో పని లేదు. వారు కీర్తిశేషులు, అందరికీ అభిమానపాత్రుడు. ఆయన పేరు మీద ఏర్పాటు చేసిన పార్కు విషయంలోనే ఇలా చేస్తే ఎలాగా అని చెప్పేసి అభిమానులు ఆవేదన చెందుతున్నారు. అటు పార్టీ అభిమానులు కావచ్చు, అన్నగారి అభిమానులు కావచ్చు. సో మరి ఈ విషయమై అధికారులు అక్కడికి వచ్చారు అదే సమయంలో. వారిని అడిగితే సానుకూలంగా స్పందించి త్వరితగతిన అక్కడ ఏర్పాట్లు చేస్తాం, అవంతా రెడీ చేస్తాం అని చెప్పేసి చెప్పడం గమనార్హం.